టట్టడాయ్ మన జంపా స్ప్రౌటెడ్ మల్టీ మిల్లెట్ మిక్స్తో దోశ ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు. చూసేద్దామా? ఫస్ట్ మనకు కావాల్సినంత పిండి అయితే తీసుకోవాలి. తర్వాత పిండిలో వాటర్ అయితే వేసుకోవాలి. మరీ పలచగా అవ్వకూడదు, మరీ చిక్కగా అవ్వకూడదు. ఎంత నానితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. అర్జెంట్గా అయితే ఒక 1 అవర్ ముందైతే నానబెట్టుకోవచ్చు. మామూలుగా అయితే 4 అవర్స్ నానబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ. గరిటితో కలుపుతుంటే ఎక్కడికక్కడ ఉండలనిపోతున్నాయి, అందుకని మనం చేతితో అయితే కలిపేసాం. అలా జారుగా అయ్యేలాగా మన మిల్లెట్ దోశ బ్యాటర్ కలుపుకోవాలి. 4 అవర్స్ నానిన తర్వాత చక్కగా నాని పిండి బాగుంటుంది. ఇవన్నీ మిల్లెట్స్తో చేస్తాం కాబట్టి ఎంత నానితే అంత బాగుంటుంది టేస్ట్ అట్లు. సో చక్కగా పెనం మీద చిన్న నెయ్యి చొక్కేసుకుని ఉల్లిపాయతో రుద్దేసి అప్పుడు అట్లు వేయాలన్నమాట. మా బావకి అట్లు అంటే ఎంత ఇష్టమో. తర్వాత అట్టు మీద ఉల్లిపాయ ముక్కలు, చిన్న పచ్చిమిర్చి, జీలకర్ర వేసి తింటే నా సావిరంగా అదిరిపోద్దండి అట్టు. నేను అట్టు మీద ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. నేనే స్వయంగా నా చేతితో చేసిన నెయ్యితో అయితే అట్టు కాల్చుతున్నాను. అట్టు రోస్ట్గా కాలిన తర్వాత తిరగేయాలన్నమాట. ఈ మిల్లెట్స్తో చేసిన అట్లు ఎన్నైనా తినచ్చండి, కాకపోతే అన్ని తినలేము, ఎందుకంటే అప్పటికే హెవీ అయిపోతుంది అనమాట. సో డైటింగ్ చేసేవాళ్ళు కానీ, డయాబెటిక్స్ కానీ, బీపీ పేషెంట్లు కానీ ఎవరైనా తింటే చాలా మంచిది హెల్త్కి. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది. మా బావకి పాపం మామూలుగా అయితే ఏమీ చెప్పలేరు, నేను అందుకనే ఆయన కానీ చెప్తారని చెప్పేసి సొంత రివ్యూ అయితే తీసుకోపోతున్నాను. ఇంతకీ అట్లలోకి చట్నీ, నేను బొంబాయి చట్నీ అయితే చేసేదానికి చాలా ఇష్టం. ఇవి ఆయన సొంత రివ్యూ, ఇది ఏమి స్క్రిప్టెడ్ మాత్రం కాదు. టేస్ట్ బాగా ఉంటుంది, మాకు అలవాటు అయిపోయింది. సో ఇది డైట్ అట్లు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అంటే అలవాటు అవ్వాలి. ఫస్ట్లో కొంచెం ఏదైనా ఉంటుంది కానీ అలవాటు అయ్యి కూడా ఇదే తినాలనిపిస్తుంది. కానీ షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా చాలా మంచిది ఇది. ఈ టైప్లో మా మిస్సెస్ చేసింది కానీ చాలా ఫ్రీగా తినేస్తున్నాం. చాలా బాగుందండి. మెయిన్ బలం అండి ఇది. కడుపులో ఇబ్బంది లేదు, కడుపు కూడా ఫ్రీగా ఉంటుంది, టయానికి ఆకలేస్తుంది ఏదన్నా. ఇదైతే నాకు బాగానే సూట్ అయిందండి. కనవలు కూడా బాగుంటుందని చెప్పి మా మిస్సెస్ ఇలా ట్రై చేసింది. మీరు ట్రై చేయండి. ఇడ్లీలో దండ పెట్టంటే కొంచెం మనకి ఆరోగ్యం, మెయిన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే ఉండదండి. నాకైతే చాలా గ్యాస్ట్రిక్ ఉండేది, అదైతే చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. నాకైతే ఇది తిన్న హెల్తీగానే ఉందండి. షుగర్ వచ్చినా నాకు 15 సంవత్సరాలు అయింది. మీరు తినండి, పిల్లలకి ట్రై చేయండి. చట్నీ గట్రా బాగుంటే పిల్లలు తింటారు. జంపా సిరుధాన్యాలు కానీ మీరు వాడండి. ఏదో ఒక రోజు తినేసి వారం తినడం కాదండి, కనీసం ఒక 20 రోజులు 4 రోజులు తింటే ఇందులో అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. బియ్యం షుగర్ ఉన్న వాళ్ళు ఒకటి, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు ఒకటి తినండి. ఎందుకంటే ఇది మనకి రైస్ గట్రా ఉండదు కదండి, ఇడ్లీ పిండి లాగా అక్కడ తీంపులు రావు. ఇది తిన్న వాళ్ళు చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఒక 4 రోజులు ట్రై చేయండి, మీకు కంపల్సరీగా బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది.